మీకు తెలుసా ఈ కంట్రీలో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూనే మాట్లాడాలంట. ఎటు చూసినా ప్రేమ పక్షుల్లా కనిపిస్తూనే ఉంటారు. ఈ అబ్బాయి మిలిటరీ ట్రైనింగ్ అయితే 1 year తీసుకోవాలన్నమాట. ఇది వరల్డ్ లోనే ద బెస్ట్ సిటీ అండ్ ద హ్యాపీయెస్ట్ సిటీ అన్నమాట. వరల్డ్స్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈ కంట్రీలో ఉందన్నమాట. యూరోప్ లోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అన్నమాట ఇది. అండ్ ఈ కంట్రీలో మనం ఎటు చూసినా గ్రీనరీనే ఎక్కువగా కనిపిస్తుంది. లివింగ్ స్టాండర్డ్ అన్ని కంట్రీస్తో పోలిస్తే ఈ కంట్రీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ కంట్రీకి చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట. అన్నిటికంటే ముందు ఈ కంట్రీలో ది ఓల్డెస్ట్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఇది ఏ కంట్రీ అనుకుంటున్నారా? ఈ కంట్రీ నేమ్ వచ్చేసి ఆస్ట్రియా అన్నమాట. ఆస్ట్రియా వచ్చేసి యూరోప్ కంట్రీస్లో మిడిల్లో ఉంటుంది అన్నమాట. దీని చుట్టూ స్విట్జర్లాండ్, జర్మనీ, హంగరీ, ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్లోవాకియా. సో వీటి మధ్యలో సెంటర్లో ఉంటుంది అనమాట ఆస్ట్రియా. ఆస్ట్రియా వచ్చేసి చిన్న కంట్రీని. దీని పాపులేషన్ అప్రాక్సిమేట్గా 90 lakhs ఉంటారు అనమాట. 58% అర్బన్లో ఉంటారు, 42% రూరల్లో ఉంటారు అనమాట. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఎటు చూసిన మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ వీలు బట్టి అందరూ ఫిట్నెస్ అనేది బాగా ఫాలో అవుతారు అనమాట. ఎక్సర్సైజెస్, జాగింగ్స్, రన్నింగ్, సైక్లింగ్, వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ యాక్టివిటీని డైలీ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఫిట్నెస్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అనుకుంటున్నారా? అది ఇష్టం కొంతమందికి ఉంటే, ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ పని చేసి తీరాలి. అదేంటి అంటే ప్రతి అబ్బాయి, ఆస్ట్రియాలో ఉన్న ప్రతి అబ్బాయి మిలిటరీ ట్రైనింగ్ అయితే 1 year తీసుకోవాలి బిఫోర్ దే స్టార్ట్ దేర్ ఫస్ట్ జాబ్. ఎందుకంటే ఏ జాబ్ చేయడానికైనా సరే ఇక్కడ వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రతి అబ్బాయికి ఉండాలి అనేది రూల్ అనమాట ఇక్కడ. అండ్ వాళ్ళ కంట్రీకి సర్వ్ చేయాలి 1 year. అండ్ కొన్ని జాబ్స్లో 2 years కూడా అడుగుతారు అనమాట. ఈ కంట్రీలో లేడీస్ కూడా ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడతారు. ఐదర్ జాబ్, బిజినెస్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవడానికి అయితే అసలు ఇష్టపడరు అనమాట. ఇక్కడ యంగ్ పీపుల్ మాటకు వస్తే చాలా ఫ్రెండ్లీ అనమాట. వాళ్ళతో చాలా ఫన్ ఉంటుంది, ఈజీగా కలిసిపోతారు. అండ్ ఈ కంట్రీలో పీపుల్ని ద మోస్ట్ కంపాటబుల్ హ్యూమన్ బీయింగ్స్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ ఆస్ట్రేలియాలో లిటరసీ రేట్ కూడా చాలా ఎక్కువే అనమాట. అండ్ ఎక్కువ చదువుకుంటారు. అండ్ ఇది చదవాలి అని పేరెంట్స్ అయితే ఫోర్స్ చేయరు. వాళ్ళు ఏది చదవాలనుకుంటే దేంట్లో అయినా సరే, ఇప్పుడు కుకింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే దానికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. ప్రతి దానికి ఒక ఎడ్యుకేషన్, మ్యూజిక్ కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుతూ ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ పాయింట్కి వస్తే ఆస్ట్రియాలో ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. మీకు తెలుసా ఆ విషయం? ఇక్కడ వాళ్ళకి అందుకే పెద్ద స్ట్రెస్ ఉండదు పిల్లల విషయంలో. వాళ్ళని చదివించాలి, స్కూల్కి ఇంత పే చేయాలి అనేది ఉండదు. ఇక్కడ డబ్బుల వల్ల వచ్చే కష్టాలు అయితే ఉండవు. ఎందుకనంటే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎవరు సఫర్ అవ్వరు. బికాజ్ అందరికీ జాబ్ దొరుకుతుంది అనమాట. అది ఎలాంటి జాబ్ అయినా అవ్వనివ్వండి, ఒక కుక్ అవ్వనివ్వండి, సూపర్ మార్కెట్లో పనిచేయనివ్వండి, ఆర్ సాఫ్ట్వేర్ హోల్డర్ అవ్వనివ్వండి, ఎవరికి నచ్చిన జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు. అండ్ అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. ఈవెన్ కూరగాయలు అమ్మే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అంటే ఇక్కడ ఈ జాబ్కి ఇంత రెస్పెక్ట్ దొరుకుతుంది, క్లీనింగ్ చేసే వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, పెట్రోల్ పంప్లో చేస్తే ఇలా ఉంటుంది, అలా ఏమి ఉండదు. అందరినీ ఈక్వల్గా చూస్తారనమాట. సో చాలా ఈక్వాలిటీ ఉండడం వల్ల సఫర్ అవ్వరు అనమాట. మీరు పెద్ద, మేము చిన్న అన్నట్టు. అండ్ నేను ఇందాక చెప్పా కదా వరల్డ్లోనే ద బెస్ట్ సిటీ అని. అది ఎందుకు అయింది అంటే ఇక్కడ జాబ్స్ ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతుంది. కొంతమంది హెల్త్ బాగోలేక జాబ్ చేయలేకపోవచ్చు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఆర్ కొన్ని డేస్ జాబ్ చేశాక వేరేది ఏదైనా నేర్చుకోవాలి, సో నేను జాబ్ స్టాప్ చేయాలి అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. మీకు తెలుసా, శాలరీ రాని వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో డిపెండ్స్ వాళ్ళు ఏ ఆస్పెక్ట్లో జాబ్ క్విట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు సపోజ్ కరోనా వచ్చింది, కరోనా వల్ల చాలా బిజినెసెస్ స్టాప్ చేశారు, చాలా మందికి జాబ్స్ పోయినాయి. వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది శాలరీ ఇచ్చి. అంటే మీరు నమ్ముతారా? ఎస్, సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి డబ్బుల వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు. బికాస్ గవర్నమెంట్ అనేది అంత షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట వాళ్ళని. ఇక్కడ వాళ్ళకి పక్కన వాళ్ళతో అస్సలు సంబంధం ఉండదు అనమాట. వాళ్ళేమనుకుంటారు, ఇలా చేస్తే వీళ్ళేమనుకుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు అని అస్సలు ఎవరు పట్టించుకోరు. ఎవరి లైఫ్ వాళ్ళదే. ఇక్కడ ఆస్ట్రియాలోనే ఓల్డెస్ట్ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇది 1447లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ స్టిల్ దీన్ని రన్ చేస్తున్నారు అనమాట. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి గ్రీక్ అండ్ బైజెల్. అండ్ ఇది ఏంటంటే అప్పట్లో ఎలా ఉందో సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంచారు. అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంది. నేను సెపరేట్గా ఒక వ్లాగ్ చేసి ఫుడ్ కూడా నేను చూపిస్తాను. సో
నేను చెప్తుంటేనే మీకు ఇక్కడ ఫుడ్ తినాలనిపిస్తుంది కదా, త్వరలోనే మీరు తినాలని కోరుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆస్ట్రియా గురించి, ఇక్కడ 7 తర్వాత ఎవరు ఫుడ్ తినరు అనమాట. టిపికల్ ఆస్ట్రియన్స్ 7కి బిఫోరే డిన్నర్ అనేది ఫినిష్ చేసేసుకుంటారు. 7 తర్వాత తింటే వాళ్ళు ఫీల్ అవుతారంట 7 తర్వాత తింటే వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని. ఆస్ట్రియా అనగానే ఇష్టపడేది ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ మ్యూజిక్ అనమాట. ఇక్కడ ఎంతో మంది ఫేమస్ కంపోజర్స్ అండ్ మ్యూజిషియన్స్ ఇక్కడే పుట్టారు. వాళ్ళల్లోనే ది బెస్ట్ కంపోజర్ అండ్ మ్యూజిషియన్ ది మొజార్ట్ అన్నమాట. మీరు వెళ్ళి చూస్తే చాలా ఫేమస్ ట్యూన్స్ ఆయన క్రియేట్ చేసినవి అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఆస్ట్రియాలో ఎస్పెషల్లీ వియన్నాలో మీరు ఏ కార్నర్ చూసినా, రెస్టారెంట్స్ చూసినా, పార్క్స్ చూసినా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ అయినా ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి పాటలు పాడడం అయినా ఇష్టము, ఆర్ మ్యూజిక్ కంపోజ్ చేయడం అయినా కూడా చాలా చాలా ఇష్టం అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు లవ్, ఆస్ట్రియాలో మోస్ట్లీ లవ్ మ్యారేజెస్ జరుగుతాయి అనమాట. ఎటు చూసినా ప్రేమ పక్షుల్లా కనిపిస్తూనే ఉంటుంది. సో లవ్ చేసుకోవడం మాత్రమే కాదండి, వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. దానికి నిదర్శనమే వాళ్ళ మ్యారేజెస్ అన్నీ కూడా ఫస్ట్ లవ్తోనే జరుగుతాయి అనమాట. అండ్ వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఇక్కడ లవ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. స్కూల్ అండ్ కాలేజెస్ నుంచి లవ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇక్కడ. హే గాయ్స్, ఈ కంట్రీలో క్రైమ్ రేట్ కూడా చాలా చాలా తక్కువ అనమాట. అండ్ నిజాయితీ విషయంలో వీళ్ళు నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ సామాన్లు ఒక చోట పెట్టి వదిలేశారంటే, మీరు మర్చిపోయారంటే మీరు వచ్చే వరకు మళ్ళీ అక్కడే ఉంటాయి అనమాట. ఎవరు వాళ్ళ వస్తువులు కాకపోతే వాళ్ళు అసలు ముట్టుకోరు అనమాట. దొంగతనాలు అనేవి చాలా చాలా తక్కువే ఉంటాయి ఇక్కడ. ఆస్ట్రియాలో ఎటు చూసినా మీకు గ్రీనరీనే కనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా చాలా పెద్ద పెద్ద ట్రీస్ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెట్లు నాటడం అనేది వాళ్ళ బెస్ట్ హాబీ అనమాట. అన్ని కంట్రీస్లో కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ నాకు ఒకటి చిన్నది గుర్తొచ్చింది ఏంటి అంటే, ఇండియాలో ఇప్పుడు చెప్తున్నారు కదా చెట్లు నాటుదాం అని, ఆస్ట్రియా ఆ పని చేసి చూపించింది అనమాట. అందుకే ఇక్కడ గ్రీనరీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వరల్డ్లోనే స్వీడన్ తర్వాత ఆస్ట్రియా 2nd కంట్రీ అండి హెల్త్ విషయంలో. వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఆస్ట్రియాలో వెదర్ మాత్రం నేను నా నోట్తో చెప్పలేను, చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇందాకే వెదర్ బాగుందని బయటకు వస్తే ఈలోపే వెదర్ మారిపోయింది. సో చలికాలంలో మరీ పీక్స్కి వెళ్ళిపోద్ది చలి, ఎండాకాలంలో మరీ వేడిగా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు ఎలా మారుతుందో ఆ విషయం మాత్రం మనం చెప్పలేము. వెదర్ని కొంతమంది అంటారనమాట, ఆస్ట్రియాలో అమ్మాయిల్ని వెదర్ని నమ్మకూడదు అంటారు కదా. ఆస్ట్రియాలో 3 Wsని నమ్మకూడదంట. ఒకటి వెదర్, ఉమెన్, వర్క్. సో ఎందుకు అంటారు తెలియదు నాకు కూడా. సో 3 Wsని అయితే నమ్మరు అంట ఆస్ట్రియాలో. అండ్ ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు వీళ్ళకి కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఆస్ట్రియన్స్తో మీరు టిపికల్ ఆస్ట్రియన్స్ ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తూనే మాట్లాడాలంట, లేకపోతే వాళ్ళకి బ్యాడ్ లక్ని మనం కోరుకుంటున్నట్టు అని నమ్మకం అంట. సో వాళ్ళు అంటారు ప్రతి కంట్రీస్లో మూఢనమ్మకాలు ఎలా అయితే ఉన్నాయో ఆస్ట్రియాలో కూడా ఇలాంటివి కొన్ని నమ్ముతూ ఉంటారు అనమాట. సో ఆస్ట్రియాలో ఆడే స్పోర్ట్ ఏంటి అంటే ఫుట్బాల్ అనమాట. ఇక్కడ ఫుట్బాల్ అంటే చాలా చాలా ఇష్టం. మన ఇండియాలో క్రికెట్ అలాగే ఇక్కడ ఫుట్బాల్ అలా అనమాట. ఇక్కడ కూడా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, ఫుట్బాల్ మ్యాచెస్. ఆ మ్యాచెస్ జరిగినప్పుడు వేలల్లోనే వస్తారనమాట ఆస్ట్రియాకి ఆ మ్యాచ్ చూడడానికి. మండే టు ఫ్రైడే రోడ్డు మీద ఎటు చూసినా మీకు చాలా తక్కువ మంది జనాలు కనిపిస్తారు. కానీ వీకెండ్ వస్తే మాత్రం ఏ కార్నర్ చూసినా పార్టీస్, ఏ కార్నర్ చూసినా ఏదో ఒక ఐస్ క్రీమ్ తింటున్నో వాక్ చేస్తున్నో చాలా జనాలు కనిపిస్తూ ఉంటారనమాట వీక్ డేస్లో. అండ్ ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరో అనమాట. ప్రస్తుతం యూరో రేట్ 1 euro వచ్చేసి 88 INR ఉందన్నమాట. అండ్ ఆస్ట్రియాకి చాలా మంచి హిస్టరీ ఉందండి. ఎటు చూసినా మనకు కనిపించేది బ్యూటిఫుల్ చర్చెస్. నేను మీకు చూపిస్తా చూడండి నా బ్యాక్గ్రౌండ్లో. వచ్చిన వాళ్ళు ఈ చర్చ్ విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు. సో ఆస్ట్రియా వచ్చిన వాళ్ళు ఎవరు ఈ చర్చ్ అయితే విజిట్ చేయకుండా వెళ్ళరు. దీని పేరు స్టిఫన్ ప్లాట్స్ చర్చ్ అంటారు. సో దీని గురించి హిస్టరీ అనేది నేను సెపరేట్ వీడియో చేస్తా. ఇది జస్ట్ ఆస్ట్రియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్లోనే ద నెంబర్ 1 ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేయండి. కార్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళడానికి యూజ్ చేస్తారు తప్ప. వియన్నాలో అయితే
పబ్లిక్ ట్రాన్స్పోర్టే మ్యాక్సిమం యూస్ చేస్తారు, బికాజ్ పార్కింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. సో అందుకని కార్ అయితే యూస్ చేయరు అనమాట, ఎమర్జెన్సీ పర్పస్లో తప్ప. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత బాగుంటుంది అంటే సిటీ మొత్తం కూడా శ్రమ లేకుండా నడవకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగొచ్చు. అంటే మీరు నమ్ముతారా? ఆస్ట్రియాలో నేను ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఆస్ట్రియా వచ్చిన వాళ్ళు డెఫినెట్గా అవైతే విజిట్ చేయాలి, డెఫినెట్గా చూడదగిన ప్లేసెస్ అనమాట. అండ్ ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే వరల్డ్లోనే టాప్ 10లో ఉంటుంది అనమాట ఆస్ట్రియా టూరిజంలో. సో ఈ కంట్రీకి ఆల్మోస్ట్ చాలా రెవెన్యూ టూరిజం నుంచే వస్తుంది అనమాట. సో ఆస్ట్రియా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు విజిట్ చేయాల్సిన టాప్ 5 ప్లేసెస్ని నేను మీకు చెప్పబోతున్నా. టాప్ 5 ప్లేసెస్ ఇన్ ఆస్ట్రియా. నెంబర్ 1 వియన్నా హాఫ్బర్గ్, నెంబర్ 2 షన్బ్రూన్ ప్యాలెస్, నెంబర్ 3 సాల్జ్బర్గ్, నెంబర్ 4 హాల్స్టాడ్, నెంబర్ 5 ద క్రిమ్లర్ వాటర్ ఫాల్స్. సో ఈ ప్లేసెస్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. సో ఇది ఆస్ట్రియా గురించి నేను ఇచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన అన్ని ప్లేసెస్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నా ఫ్యూచర్ వ్లాగ్స్లో మీరు చూడబోతారనమాట. సో మీరైతే ఆస్ట్రియా గురించి తెలుసుకున్నారు ఈ వీడియోలో. ఇంకా చాలా ప్లేసెస్ అండ్ ఇక్కడ ఫుడ్ కూడా నేనైతే టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటా. ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేసి ఆల్ అని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. సో నెక్స్ట్ ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.